ఉద్యమకారుడు, తెలంగాణ సూత్రధారి, తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్నట్టు ఫైట్ చేస్తేనే చెప్పనండి. కానీ ఈ రోజు ఆగమాగం చేశారు. ఆగమాగం కాదు, ఎవరు ఆగము? ఇవాళ సోనియమ్మ పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నాము, పార్టీ ఖరాబ్ అవుతుందన్నా కూడా తెలంగాణ ఇచ్చింది. మేము ఇవాళ రాజకీయాల కోసం, పిల్లల బలిదానాల కోసం ఆలోచించినాం. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఎందుకు ఇచ్చారు? సోనియమ్మ తెలంగాణ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు, మీకు ఇచ్చిండ్రు. మీకు ఇస్తే ఏం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర బికారులను చేసిరు. నేను ఒక్కడు చెప్తున్నా అంటే, తెలంగాణ ఉద్యమకారుడు అంటున్నారు కదా కేసీఆర్ గారు, ఒక్కసారి యూనివర్సిటీకి వెళ్ళమనండి. నేను సవాల్ విసురుతున్నా మహాన్యూస్ ద్వారా. ఎందుకు వెళ్ళి కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు ఒక్కసారి వెళ్ళి ఎందుకు మీటింగ్ పెట్టట్లేదండి? మరి అదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మీటింగ్ పెట్టేసి వచ్చి 1000 కోట్లు ఇవాళ అంటే యూనివర్సిటీకి సంబంధించిన నిధులు రిలీజ్ చేశాం. ఒక్క నిమిషం మేడం. సుమిత్ర ఆనంద్ గారు విన్నారు కదా, సంధ్యారెడ్డి గారు ఏమన్నారు? దమ్ముంటే యూనివర్సిటీకి ఒక మీటింగ్ పెట్టమని అడుగుతున్నారు. మొన్ననే చెప్పిండ్రు, కాలేజీ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఆచార్యులు సమావేశాలు పెట్టి చెప్పిండ్రు, ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఉస్మానియా గాని చాకలి ఐలమ్మ పేరు పెట్టినటువంటి మహిళా యూనివర్సిటీకి 500 కోట్లు అన్నమాట, ఇటు 1000 కోట్లు అన్నమాట. అటు 1000 రూపాయలు రాలేవు, ఇటు 500 రాలేవు. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. ఏమన్నా అంటే అప్పుల పాలైంది. అప్పులకు సంబంధించి క్లియర్ గా లెక్కలు పత్రాలు అన్ని ఉన్నప్పటికీ కేవలం అబద్ధాన్ని శ్వాసిస్తూ అబద్ధాన్ని ప్రజలకు చెప్తూ ఈ 2.5 సంవత్సరాలు గడిపేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న మీకు మధ్యలో నేను ఇదయ్యాను, సంధ్యారెడ్డి గారికి గాని మీకు గాని మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి, జై తెలంగాణ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలు వల్ల వేస్తున్నారో మళ్ళా నిన్న అదే పని చేసిండ్రు. యూనివర్సిటీకి సంబంధించి ఈయన వెళ్ళి అక్కడ అబద్ధం చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఏదైనా చేస్తే నిజమే చేసిండ్రు. వీళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు. ఎస్, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని కదా ఉద్యమం మొదలు పెట్టిండు. కొన్ని కేసీఆర్ గారు ఆ కారణంగానే కదా December 9, 2009 నాడు ప్రకటన చేసిండ్రు సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిండ్రు. చేసిన తరువాత యూటర్న్ తీసుకుంటే కదా వందలాది విద్యార్థులు, వందలాది తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్న సంగతి కాంగ్రెస్ కు తెలియదా? ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని నాడు అనలేదా? నిన్న వ్యక్తిగత విమర్శలకు కాదు చెప్పిండ్రు, తెలంగాణ దరిద్రం పోయే వరకు, తెలంగాణ బాగుపడే వరకు నేను చావను అని చెప్పిండ్రు. పిల్లి శాపాల కుట్లు తెగవు అని చెప్పిండ్రు. తెలంగాణ అనేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతున్నటువంటి ఉట్టి లాంటి వారు కేసీఆర్ గారు. కాపాడుతారు ఆయన. రేవంత్ రెడ్డి లాంటి పిల్లుల బారి నుంచి తప్పకుండా రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం, ప్రజల్ని చైతన్యం చేస్తా ఉన్నారు. నాయకులు అలాగే భాష మాట్లాడుతున్నారు, మీరు అట్లాగే మాట్లాడుతున్నారు. నేనంతా మీరు వెయిట్ చేసింది ఈ భాష కోసమా? వాళ్ళ నుంచి ఈ సమాధానాలు వస్తాయనా, లేక రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సందర్భంలో కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఒకటే సందర్భంలో ఒకటే మాట అన్నారు. అది కూడా వ్యక్తులను ఉద్దేశించి కాదు. మరి ఎంత గోస, ఎంత అవస్థ, కిలోమీటర్ల కొద్దీ బిందెలు మోసి మోసి మేము ఎట్లా పాడుకునేది, తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అని మా బెల్లి లలితక్క పాడలేదా? ఎట్లా తెలంగాణ నీళ్ల గోస ఎంత ఉండే. ఇంటింటికి తాగునీరు ఇస్తేనే మళ్ళీ ఎలక్షన్ లో నేను ఓటు అడుగుతా అని చెప్పిన దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. చేసి చూపించారు కేసీఆర్ గారు. మరి వాళ్ళ నీళ్లు వస్తలేవు, అనేక గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు వస్తలేవు? నీళ్లు ఎందుకు వస్తలేవు అడగండి, నీళ్లు ఇయ్యకపోతే లాగులు పగిలే వరకు కొట్టండి అని కేసీఆర్ గారు అన్నమాట నిజం. అదొక్క మాట తప్ప ఆయన వేరే ఏ మాట అనలేదు. చావుమని ఎవరిని అనలేదు, చెట్టు కూరేయాలని, కాళేశ్వరంలో ఎత్తేయాలని, అలా చావాలని, బొక్కబోర్ల పడ్డాడని ఒక్క మాటనా? ఈయన ఎంత తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమైంది. సబ్బండ వర్గాలు ఆయనను అనుసరించినాయి. మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తిగో
కోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే. ప్రజల్లో ఆ కదలిక వచ్చింది. ఎవరికి ఆ ఉద్యమ స్పృహ సోయి, ఆ ఉద్యమ చైతన్యం ఎట్లా వచ్చింది? కేసీఆర్ గారి వల్ల కాదా? ఇవన్నీ అవసరం లేదు అంటున్నారు సంజయ్ రెడ్డి గారు. అంటారు. వన్ సెకండ్, నేను అనేది ఏంటంటే అసలు వినండి 1 సెకండ్ కాదు. ఏదైతే మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారో అప్పులని సుమిత్ర గారు, ఒక్క నిమిషం. లేవు. వినదు చెప్పండి. అయితే నేను అనేది ఏంటంటే అసలు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న తర్వాత తెలంగాణతో ఇట్లా పేగుబంధం దిగలేదు. నేను ఒక మాట ఏమంటున్నాను, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుంటే బయట వాళ్ళకి వినిపించాను. తను మాట్లాడినప్పుడు నేను అడిగాను, తను అంతేనండి, తను అంతే, ఇంకా తను ఆగదు. మనం ఎంత చెప్పినా తను ఆగదు. నేను అనేది ఏమిటంటే మనం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణనే ఉండాలి. మనం బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ భాషతోని యాసతోని ఎవరికి ఏం లాభం ఒరిగిపోతుందని నేను ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని. ఇవాళ ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే ప్లీజ్ అండి, ఆమె అంతేనండి బాబు. నాకు అందుకే ఆవిడ గారు వస్తున్నారంటే నాకు చిరాకు వస్తుంది. వినదామే ఇంకంతే. సుమిత్ర గారు ఒక్క నిమిషం, ఆమె సుమిత్ర గారు ఒక్క నిమిషం, తన మాట కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను మేడం. ఒక్క నిమిషం. మనకి బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను అనేది ఒక్కటండి, మీరు మనం అనేది ఏంటంటే మన వర్షం అయిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళని వినాలి. ఎన్ని రోజులు మనం మాయమాయలు చెప్పుకుంటాం, మాయమాటలు చెప్పుకు ఇది కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. అరే మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిరు, మీరు ఏం పొడిచిరని. మరి ఒకవేళ మీరే కరెక్ట్ అయితే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోలేదని అడుగుతున్నాను. మీరు కూడా 6 చందమామలు చూపిస్తారు. చెప్పండి, తెలంగాణ ప్రజలు వినండి, మాకు 2.5 సంవత్సరాలు అండి. 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాలప్పుడు ప్రజలు ఎవరికి ఇస్తారు, ఎవరికి అధికారం ఇస్తారా అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మేము కరెక్ట్ చేయలేదు అనుకోండి, డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు. కాదని ఎవరు మనం కదా. మనం అనేది ఏంటంటే మేము హామీలు నెరవేర్చలేదు, మేము ఇయ్యలేదు, మేము చెయ్యలేదు అంటే మీకే ప్లస్ కదా. నేను అనేది ఏంటంటే ఈ ఆటతోని పాటతోని దీంతోనే ఆగమాగం చేసి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఎంతో మోసం చేసిరని ప్రజలందరికీ తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము బాగా చేయలేదు అనుకోండి, మీకు ప్రజలు డబల్. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అండి, మీకు ఇవాళ 50,000 కోట్లతోని మిషన్ భాగీరథ స్టార్ట్ చేసిరు. ఇవాళ నీళ్లు రాలేదంటే ఇది స్టార్ట్ చేసింది ఎవరండి? 50,000 కోట్లు. అంటే ఓన్లీ ఒక పైప్ లైన్స్ కోసం తన కొడుకు పైప్ లైన్, అంటే ఇవాళ కేటీఆర్ పైప్స్